సో ఇప్పుడు వృషణాల్లో క్యాన్సర్ అంటే టెస్టిక్యులర్ క్యాన్సర్ అండి. ఇప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటే అంత కామన్ క్యాన్సర్ అంటే అంత కామన్ క్యాన్సర్ ఏం కాదు. 1,00,000 జనాభాకి ఒక పేషెంట్కి సంవత్సరానికి ఒక్కొక్క కేసు వస్తుంది. సో అంత కామన్ క్యాన్సర్ కాదు. కానీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 కారణాలు. ఒక కారణం ఏంటి అంటే నార్మల్గా వచ్చేది 30 year old ఉన్న పేషెంట్స్కి. సో ఎవరైతే ఫ్యామిలీకి మెయిన్ సపోర్ట్ ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. రెండోది ఏమి అంటే 97-98% ఆఫ్ ద పేషెంట్స్కి క్యూర్ చేయొచ్చు. ఏ స్టేజ్లో వచ్చినా కానీ క్యూర్ చేయొచ్చు. సో అంత కామన్ క్యాన్సర్ కాదు, కానీ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో అది ఇంపార్టెంట్, మళ్ళీ క్యూర్ చేయొచ్చు. సో అందువలన దీన్ని డయాగ్నోస్ చేయడము చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ మీరు అన్నారు దీనికి డయాగ్నోసిస్ అలా వచ్చి మన చేతిలోనే ఉన్నదంటాం. ఎందుకు అంటే రోజు మనం స్నానం చేసేప్పుడు ఎగ్జామిన్ చేసుకున్నాం అనుకోండి, టెస్టికల్ వృషణాలు ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ కొద్ది చేతిలో సబ్బు ఉన్నది అంటే వాటితో ఎగ్జామిన్ చేసుకున్నాము అంటే నార్మల్గా ఎలా ఉంటుంది, అబ్నార్మల్గా ఎలా ఉంటుంది అని కాదు. మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకున్నారు అంటే మీకే తెలుస్తుంది నార్మల్గా ఎలా ఉంటుందని. దానికెళ్ళి ఏమన్నా డీవియేషన్ అనేది కొత్తగా ఏదైనా గడ్డలాగా తెలుస్తున్నది, చాలా నొప్పిలాగా ఉన్నది, నార్మల్గా ఇట్లా కోన్ లాగా ఉండేది కొద్దిగా షేప్ చేంజ్ అయినది, ఏదన్నా అబ్నార్మల్గా ఉన్నది అంటే స్పెషలిస్ట్ని, జనరల్ సర్జన్ అన్న, యూరాలజిస్ట్ అన్న చూసారంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఈ డయాగ్నోసిస్ అలా వచ్చి మనము ఓకే నాకు టెస్టిక్యులర్ క్యాన్సర్, వృషణంలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నదని మీకు తెలిస్తే చాలు. ఏమన్నా అబ్నార్మల్ ఉందంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినారు అంటే అప్పటి నుంచి ట్రీట్మెంట్ మొదలవుతుంది. సో కామన్గా కాదు, కానీ దీన్ని డయాగ్నోసిస్ చేయడం ఈజీ, ట్రీట్ చేసి క్యూర్ చేయడం కూడా ఈజీ. సో అందువలన వృషణాల్లో క్యాన్సర్ ఇంపార్టెంట్ అండి. సో ఇండియాలో ఇప్పుడు నార్మల్గా ఇంగ్లాండ్లో ఎవరైనా వృషణాల్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి 97-98% పేషెంట్స్ క్యూర్ అయిపోతారు. ఇండియాలో అది 70% ఉన్నది క్యూర్ రేట్. సో అంత బాగా లేదు. ఎందుకు లేదు అంటే మన దగ్గర ప్రజెంటేషన్, మన దగ్గరికి వచ్చే టైం, డయాగ్నోసిస్ అయ్యే టైం కల్లా చాలా లేట్ అవుతుంది, అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళకు సరి ట్రీట్మెంట్ లేక వాళ్ళని మరణం చెందుతున్నారు. సో టెస్టిక్యులర్ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మనము నిర్లక్ష్యం చేసామంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవ్వచ్చు అంటే బాడీలో ఎక్కడికన్నా స్ప్రెడ్ అవ్వచ్చు. కామన్గా ఎక్కడికంటే లంగ్స్, ఛాతీలోకి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉన్నారు, ఆయనకు వచ్చింది టెస్టిక్యులర్ క్యాన్సర్. ఆయనకు ఫస్ట్ డయాగ్నోసిస్ అయింది, ఛాతీలో ఉన్నదాన్ని ఒక గడ్డ తీస్తేనే ఓకే మీకు టెస్టిక్యులర్ క్యాన్సర్కి వెళ్ళి ఇక్కడికి వచ్చింది అని చెప్పి డయాగ్నోసిస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వెళ్ళి ఇంగ్లాండ్కి, మన ఇండియాకి క్రికెట్ కూడా ఆడారు. సో టెస్టిక్యులర్ క్యాన్సర్ అంత అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోసిస్ అయినా కానీ ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. దీని డయాగ్నోసిస్ అలా మీ చేతిలో ఉంది. రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకున్నామంటే డయాగ్నోసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు అడిగిన దాంట్లో ఒక ప్రశ్న ఏమి అంటే క్యాన్సర్ మనం ఎక్కువగా చూస్తున్నామా, అదొకటి. మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ మనం ఎక్కువగా చూస్తున్నామా అంటే ఎక్కువగా చూస్తున్నాము, ఎందుకంటే మన దగ్గర డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఎక్కువగా అయినాయి కాబట్టి ఒకటి. రెండోది ఈ మాస్టర్ హెల్త్ చెకప్, అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఇవి తొందరగా చేసుకుంటున్నాం కాబట్టి క్యాన్సర్స్ ఎక్కువగా పికప్ అవుతున్నాయి. మనం ఓవరాల్ క్యాన్సర్ చూసామనుకోండి ఇన్సిడెన్స్ ఇప్పుడు 2020లో 2001 కన్నా ఎక్కువగా క్యాన్సర్స్ డయాగ్నోసిస్ అవుతున్నాయి అంటే అవును డయాగ్నోసిస్ అవుతున్నాయి, కానీ ఎక్కువ మంది క్యాన్సర్తో సఫర్ అవ్వట్లేదు. ముందేంది అంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు, మన కారణం తెలియకుండా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే డయాగ్నోసిస్ తెలిసి కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రోగ్రెస్ అయి చనిపోతున్నారు. సో ఓవరాల్ మన ట్రెండ్స్ డయాగ్నోసిస్ ఎక్కువగా అవుతున్నాయి, కానీ ఓవరాల్ ఇన్సిడెంట్ ప్రివలెన్స్ ఎక్కువ అవుతున్నదా అంటే యాక్చువల్లీ ప్రివలెన్స్ అన్నది ఎక్కువ అవ్వట్లేదు. ఇప్పుడే కాదు అంటే 100 ఏళ్ళు 200 ఏళ్ళు చూసినా కానీ మన ఓవరాల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నది. ఇప్పుడు మనం ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం 40s ఉండేది మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇప్పుడు చూసామంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 67-68 ఫర్ మెన్. సో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నది అంటే మనము ఆ ఏజ్తో వచ్చే క్యాన్సర్స్ ఏవైతున్నాయో అవి ఎక్కువగా డయాగ్నోసిస్ అవుతున్నాయి. కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే క్యాన్సర్స్ యాక్చువల్లీ డయాగ్నోసిస్ ఎక్కువ అవుతున్నది, కానీ ఎక్కువ మంది క్యాన్సర్తోని వస్తున్నదే అన్నట్టేం కాదండి.
క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం వల్ల ఇప్పుడు మనం చూస్తేనేముంటాయంటే 2 కారణాలు ఉంటాయి. 2 ఏమంటే ఇన్హెరిటెన్స్, మనకు వంశపారంపర్యంగా వచ్చింది ఒకటి ఉంటుంది. రెండోది ఏమి అంటే మనము ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ పర్సనల్ హ్యాబిట్స్తో వచ్చే క్యాన్సర్స్. సో ఓవరాల్ 100 క్యాన్సర్లు తీసుకున్నాము అంటే యాక్చువల్లీ మనకి ఇన్హెరిటెన్స్ వచ్చేవి 10 to 15% ఉంటాయండి. సో మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ వచ్చే వల్ల మన పర్సనల్ అలవాట్లన్నా లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్తోనన్నా. ఇప్పుడు పర్సనల్ అలవాట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు స్మోకింగ్ చేస్తేనూ ఏ క్యాన్సర్ రావాలో అవన్నీ క్యాన్సర్స్ వస్తాయి. మళ్ళీ స్మోకింగే కాకుండా ఎక్కువగా స్మోకింగ్ చేసినామంటే ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్మోకింగ్ కాకుండా ఇప్పుడు ఇండియాలో కామనెస్ట్ ప్రాబ్లమ్ తంబాకు వేసుకోవడం, దాంతో క్యాన్సర్స్ ఉంటాయి. సో ఏదైతే మనము ట్రెడిషనల్గా దురలవాటు అని అనుకునే వాళ్ళం వాటన్నిటితోని క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి, ఆల్కహాల్తో ఏమవుతుందంటే లివర్ ఫెయిల్యూర్ అయిపోయి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్కహాల్తో ఇంకోటి ఏమి అంటే రీఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ పడి ఈ స్టమక్లో యాసిడ్ పైకి రావడం ఎక్కువ ఉంటుంది, దాంతో అక్కడ ఉండే క్యాన్సర్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా చూస్తున్నాం ఏమంటే ఒబిసిటీ రిలేటెడ్, అంటే ముందందరము కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళము లాస్ట్ 20 to 30 years నుంచి సొసైటీలో చుట్టుపక్కల చూస్తే ఏమని చూస్తున్నామో అంటే లావుతనం, అంటే ఒబిసిటీ ఎక్కువైనది. అండ్ ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ క్యాన్సర్స్కి. కిడ్నీ క్యాన్సర్ చూసుకోండి, ప్రాస్టేట్ క్యాన్సర్ చూసుకోండి, ఒబిసిటీ లావు ఉండడం వలన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, అది ఓవరాల్ ఛాన్సెస్ తక్కువ. కానీ మెయిన్గా పర్సనల్ హ్యాబిట్స్తోని ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మనము కొత్తగా ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తినేదల్లా ఏమి అంటే పొద్దున ఏదైతే వండుకున్నామో అది తినేసే వాళ్ళము అయిపోయేది, మధ్యాహ్నం ఏం వండుకున్నామో అది తినేసే వాళ్ళం అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ నెల రోజులకు ఒకసారి వండుకుంటాము, రోజు ఇంత వేడి చేసుకుంటాము, తింటాము. రెండోది ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మనం ఏదన్నా బర్గర్ ఏదన్నా తిన్నాం అనుకున్నా అది ఎప్పుడు చచ్చిపోయి ఉంటుందో 3 నెలల కింద దాన్ని చంపుంటారు. అది దాన్ని ప్రాసెస్ చేసి మీట్ తినే ఛాన్సెస్ తిన్నాం అనుకోండి, దాంతో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ తినడం వలన కొద్దిగా ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రిఫైన్డ్ షుగర్స్, అంటే ఇప్పుడు చెరుకు తిన్నాము అంటే అది అన్నిట్లకన్నా బెస్ట్. మనం ఎంత రిఫైన్డ్ షుగర్స్ అయిపోయి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నామా అంటే దాంతో ఒబిసిటీ రిలేటెడ్ ఉంటుంది, దాంతో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. సో ఫుడ్ హ్యాబిట్స్తోని వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, పర్సనల్ హ్యాబిట్స్ స్మోకింగ్, ఆల్కహాల్ వాటితో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, అండ్ జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మనకు ఎక్కువగా రిస్క్ అవుతున్నది, ఎక్కువగా ఇన్సిడెన్స్ అవుతున్నది, ఎక్కువగా డయాగ్నోసిస్ అవుతున్నది. ఇప్పుడు క్యాన్సర్ ఏదన్నా మెడికల్ ట్రీట్మెంట్ ఏముంటుందని ఏదన్నా మెడికల్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి, దెర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎవల్యూషన్. అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఏం చేసేవాడినో ఈ ఇయర్ చేయను, ఈ ఇయర్ ఏం చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ చేయను. ఎందుకు అంటే కొత్తగా రీసెర్చ్ వస్తుంటుంది, కొత్తగా ట్రీట్మెంట్స్ వస్తుంటాయి, ఆ ట్రీట్మెంట్లోనే రిఫైన్మెంట్స్ కూడా వస్తుంటాయి. సో అలానే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా సర్జరీ, ఆపరేషన్లు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, మెడికల్ ట్రీట్మెంట్స్లో కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, రేడియేషన్ ట్రీట్మెంట్లో కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, డయాగ్నోసిస్లో కూడా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కలిపి ఇన్వెస్టిగేషన్లో ట్రీట్మెంట్ ఎక్కువ ఉన్నది, అంటే కొత్తగా వచ్చినాయి అన్ని ఎవ్రీ స్టెప్ కొత్తగా డయాగ్నోసిస్ అవుతున్నాయి, కొత్త ట్రీట్మెంట్లు వస్తున్నాయి. అండ్ పేషెంట్ అవుట్కమ్స్, అంటే ముందు ఎవరైతే 2 ఏళ్ళు బతికే వాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళు బతుకుతున్నారు, ఇప్పుడు 4 ఏళ్ళు బతికే వాళ్ళు ఫ్యూచర్లో వెళ్తే ప్రాబబ్లీ 6 ఏళ్ళు 8 ఏళ్ళు బతుకుతుండొచ్చు. సో దెర్ ఈజ్ న్యూ టెక్నాలజీ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పాత్వే, మరి ట్రీట్మెంట్లో కూడా. సో ఇప్పుడు నేను ఫస్ట్ యూరాలజీకి వచ్చింది ఏమి అంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్, అంటే ఏదన్నా కొత్త టెక్నిక్, కొత్త లేజర్ వచ్చింది, కొత్త ఏదన్నా టెక్నిక్ వచ్చిందంటే యూరాలజీలో ఫస్ట్ అప్టేక్ ఉంటుంది. ఎందుకు అప్టేక్ ఉంటుంది అంటే మేము ఆపరేషన్ చేసే వల్ల మూత్ర ద్వారం నుంచి వెళ్ళి చేస్తాం, సో పెద్ద కట్ చేయకుండా. సో అందుకోసం మాకు టెక్నాలజీ అవసరం. స్టోన్ బ్రేక్ చేయాలనుకోండి, పాతకాలంలో ఇట్లా పెద్ద కట్ చేసి ఎక్కడైతే స్టోన్ ఉన్నదో అక్కడికి వెళ్ళి తీసేసేవాళ్ళు. ఇప్పుడు ఏమి అంటే మూత్రం ఎక్కడికి వెళ్ళి పోస్తామో అక్కడికి వెళ్ళే సన్న టెలిస్కోప్ పెట్టి లేజర్తోని స్టోన్ బ్రేక్ చేస్తాం. సో యూరాలజీలో ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ తీసుకోండి, అపెండిసెక్టమీ ఉందనుకోండి, అపెండిసెక్టమీ ముందటి కాలంలో కట్ చేసి
చేసేవాళ్ళు. ఎవరికైనా హిస్టెక్టమీ పెద్ద ఆపరేషన్ ఉండేది. ముందు స్టాండర్డ్గా చేసే ఆపరేషన్ ఏమంటే కింద ఇట్లా కట్ చేస్తాము, వెళ్ళి యూట్రస్ తీసేస్తే ఆపరేషన్ అయ్యేది. ఇప్పుడు అరౌండ్ 1990s ఏమైనది అంటే కొత్త టెక్నాలజీ వచ్చినది. ఏం టెక్నాలజీ అంటే కీ హోల్ సర్జరీ, అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. దీంతోనేమి అంటే మనం చేతులు పెట్టకుండా చిన్నగా అంటే 8 millimeters 10 millimeters ఒక 1 centimeter కట్ చేసి దాంతో ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఆపరేషన్ చేయడం. దీనివల్ల ఏమైనది అంటే రికవరీ తొందరగా అవుతుంది. రికవరీ అంటే ఇప్పుడు పేషెంట్ ఇవాళ ఆపరేషన్ చేసాం అనుకోండి, ఆల్మోస్ట్ 100 మందికి చేసామంటే 95 మంది నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారు. ఓ వారం రోజుల్లో పనికి వాపసు వెళ్ళిపోతారు. సో దీంతో ఏమైనదంటే ఈ యాక్టివ్ పీపుల్ ఎవరైతే మన సొసైటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారో, సొసైటీలో సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు జాబ్స్కి తొందరగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పనులు అంటే ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడము, వంట వండడం అవన్నీ కూడా తొందరగా చేసుకుంటారు. కాబట్టి రిటర్న్ బ్యాక్ టు యాక్టివిటీ తొందరగా అవుతుంది. సో ఇది 1990sలో మొదలైనది అండ్ ఇట్ వాజ్ ద స్టాండర్డ్ ఫర్ 10 to 15 years. కానీ లాప్రోస్కోపీ, ట్రెడిషనల్ లాప్రోస్కోపీలో మెయిన్గా ప్రాబ్లం వచ్చేదల్లా ఏమి అంటే ఇప్పుడు మనము ఇంట్లో ఏమన్నా పని చేసేటప్పుడు మన మూమెంట్ అలా చేత్తో చేస్తేను దేన్నన్నా తోడాలి అంటే ఇలా చేస్తాం. ఈ మూమెంట్ అన్నది లాప్రోస్కోపీలో ఉండదు. సో లాప్రోస్కోపీలో ఏం చేస్తాము అంటే అన్నీ స్ట్రైట్గా, ఇప్పుడు చాప్ స్టిక్ చైనీస్ నూడిల్స్ తింటాం అనుకోండి, 2 కర్రలు ఇచ్చేసి తినమంటారు. మనకేందో ఒక స్పూన్ ఇవ్వండి తింటామంటాం. ఎందుకు అంటే స్పూన్తో ఇలా తీసుకొని తినగలం. సో లాప్రోస్కోపీలో ఏమి అంటే అన్నీ స్ట్రైట్గా ఉంటే చేయగలం. ఒకవేళ ఏదన్నా రౌండ్ ఉన్నది దాని చుట్టూ వెళ్ళాలి అంటే లాప్రోస్కోపీలో వీలు కాదు. అందుకోసం రోబోటిక్ ఏం చేస్తుంది అంటే నా చేతిని మినియేచరైజ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికన్నా ఆపరేషన్ చేయాలనుకోండి, నా 2 చేతులు లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయాలంటేనే ఇంత కట్ కావాలి. అలా కాకుండా నా చేతితో ఏమి చేయగలను దాన్ని 1.5 centimeter ఇన్స్ట్రుమెంట్తో లోపలికి పెట్టి ఆపరేషన్ చేయగలిగినాను అనుకోండి, నేను చేతితో చేసే ఈ మూమెంట్ వస్తుంది, మళ్ళీ మినిమల్ ఇన్వేసివ్ అంటే కీ హోల్ సర్జరీ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ రోబోటిక్ సర్జరీలో ఉంది. సో ఇలా నేను చేయగలను అంటే రోబోట్తో కూడా అలానే చేయించగలం. సో ఏం చేస్తాము అంటే నేను ఒక గ్లవ్ లాంటిది వేసుకొని నేను ఇలా అన్నాను అంటే రోబోట్ కూడా ఇలా అంటుంది, నేను ఇలా అన్నాను అంటే రోబోట్ కూడా అలానే అంటుంది. దాని వలన చేత్తోని చేసే ఆపరేషను రోబోట్ ద్వారా మొత్తం నాకు ఏం మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ మూమెంట్స్ రోబోట్తో నుండి అదే కాకుండా నాకు 3D విజన్. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే యాక్చువల్లీ నన్ను మీరు 2D విజన్లో చూస్తున్నారు, కానీ మన చుట్టూ ఉన్నదంతా ప్రపంచం అంతా 3D విజన్ ఉంటుంది. ఎందుకంటే మనకు 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి. రోబోట్తో నాకు 3D విజన్ వస్తుంది. సో ఏది దగ్గర ఉన్నది ఏది దూరం ఉన్నదని చెప్పి నాకు తెలుస్తుంది. సో 3D విజన్ ఉన్నది, 12 times మ్యాగ్నిఫికేషన్ ఉన్నది, నేను ఏ మూమెంట్ ఉన్నదో ఆ మూమెంట్ ఉన్నది. ఇవన్నీ కాకుండా మినిమల్ ఇన్వేసివ్ చిన్న కట్లు చేసి ఆపరేషన్ చేస్తాం. సో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ విత్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఓపెన్ సర్జరీ ఈజ్ రోబోటిక్ సర్జరీ. సో అందుకోసం లాస్ట్ 15 to 20 years రోబోటిక్ సర్జరీ పెరిగినది. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో ఏ ఆపరేషన్ చేసినా రోబోటిక్ ప్లాట్ఫామ్ మీదే చేస్తారు. అండ్ టెక్నాలజీ ఉంది, పేషెంట్కి బెనిఫిట్ ఉంది, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నాకు మంచిగా చేయనిస్తుంది. కాబట్టి నాకు రోబోటిక్ సర్జరీ నచ్చుతుంది అండ్ పేషెంట్స్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది దీంతో. సో అందుకోసమే రోబోటిక్ సర్జరీ నేనేమంటానంటే ఫ్యూచర్ కాదు, కరెంట్లీ స్టాండర్డ్ ఏం చేయాలి ఆపరేషన్ అంటే రోబోటిక్ సర్జరీ చేయాలి. సో రోబోటిక్ ఇప్పుడు ఇండియా మొత్తం మీద మెషిన్లో ఒక 70 మెషిన్లు ఉన్నాయి అనుకుంటా. సో 130 కోట్ల జనాభాకి 70 మెషిన్స్ ఉన్నాయి. సో ఇవి సరిపోతాయా? ఒకటి. రెండోది కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఇండియాలో నార్మల్ సర్జరీకే డబ్బులు లేనప్పుడు రోబోటిక్ సర్జరీకి యూస్ చేయాలా? మూడోది అంటే దీనికి డిమాండ్ ఎలా ఉంది? సో ఇవి 3 డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఇన్ని రోబోట్స్ మొత్తం 130 crores సరిపోతాయా అంటే సరిపోవు, అదొకటి. రెండోది ఏమి అంటే ఇది కరెక్టా? ఇన్ని డబ్బులు పెట్టి ఇప్పుడు 7 కోట్లు 8 కోట్లు పెట్టి ఇంత పెద్ద మెషిన్ కొనడం కరెక్టా? ఇది మనము ట్రీట్మెంట్ చేస్తుందల్లా, రోబోటిక్ సర్జరీ చేస్తున్నదల్లా ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే పేషెంట్కి తొందరగా రికవరీ ఉంటుందో అక్కడ యూస్ చేస్తున్నాం. సో ఇటువంటి క్రిటికల్ ఆపరేషన్స్ ప్రెసిషన్తో చేయనిస్తున్నాయి కాబట్టి
రోబోటిక్ సర్జరీ అవసరం. దీనికి డిమాండ్ ఉందా లేదా అంటే, డిమాండ్ అన్నది ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నదనుకోండి, ఎవరికన్నా కిడ్నీ క్యాన్సర్ ఉన్నదనుకోండి, ఎవరికన్నా కోలోన్లో క్యాన్సర్ ఉన్నదనుకోండి, నాకు ఎవరికన్నా చుట్టంకి ఇటువంటి క్యాన్సర్ వచ్చిందనుకోండి, నాకు తెలుసు వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే రోబోటిక్ సర్జరీతోనే అవుతుంది. సో అటువంటప్పుడు మనము మంచి ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాము రోబోట్ని యూస్ చేసి అంటే డిమాండ్ అలా అది చదే ఉంటుంది. అండ్ పేషెంట్స్కి అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను లాప్రోస్కోపిక్ అంటే ట్రెడిషనల్ లాప్రోస్కోపిక్ చేసిన దానికి రోబోట్కి ఒక 1 lakh డిఫరెన్స్ ఉంటుంది. అది పేషెంట్కి చెప్తాము. ఒకవేళ 1 lakh అవుతే మీరు 4 weeksకి పనికి వెళ్ళేదల్లా 1 week లోపట్ల పనికి వెళ్తారు. సో ఇది పేషెంట్స్కి ఆప్షన్స్ ఇస్తాము. దాంతో అడ్వాంటేజెస్ ఏమున్నాయో డిస్కస్ చేసి పేషెంట్స్కి డాక్టర్ మధ్యలో డిసైడ్ అయిన తర్వాత పేషెంట్ చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫ్యూచర్లో ఏమి చేస్తాము. సో రోబోటిక్ సర్జరీ అన్నది ఫస్ట్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ హార్ట్ సర్జరీతోనే, అక్కడ మొదలైంది. దాని తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీకి మెయిన్గా యూసేజ్ అయినది. ఇప్పుడు చూసామంటే యాక్చువల్లీ గైనకలాజికల్ ఆపరేషన్, అమెరికాలో చూస్తే గైనకాలజీ ఆడాళ్ళ ఆపరేషన్స్ కామనెస్ట్ చేస్తారు. ఎక్కడైనా కానీ మనకు ప్రెసిషన్ కావాలి ఒకటి, ఎక్కడైనా మనకు తొందరగా రికవరీ కావాలి అంటే రోబోట్ యూస్ చేస్తాం. ఇప్పుడు నేను పేషెంట్ లాగా ఆలోచించాను, నాకు ప్రెసిషన్ సర్జరీ కావాలంటే కావాలి, తొందరగా రికవరీ కావాలంటే కావాలి. సో ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే లాప్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ చేస్తామో అక్కడక్కడ రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. సో ఇప్పుడు యూరాలజీలో చూసామనుకోండి, యూరాలజీలో కిడ్నీ క్యాన్సర్ ఉంటే ఇప్పుడు మీరు 10 ఏళ్ల కింద నా దగ్గరికి ఎవరైనా పేషెంట్ కిడ్నీ క్యాన్సర్తో వచ్చారు అంటే మొత్తం కిడ్నీ తీసేసేవాళ్ళం. ఇప్పుడు ఏమి అంటే ఏదైతే క్యాన్సర్ ఉన్నదో అది ఒక్కటే తీస్తాం. సో మిగతా కిడ్నీ వాళ్ళకి మిగిలి ఉంటుంది. ఇది ఇండియాలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఇండియాలో, కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. దాని వలన కిడ్నీ ప్రిజర్వింగ్ క్యాన్సర్ సర్జరీ అంటే ఏదైతే లంప్ ఉన్నదో, ఏదైతే గడ్డు ఉన్నదో అదే తీయడం ఇంపార్టెంట్. సో కిడ్నీ క్యాన్సర్ సర్జరీ రోబోటిక్ చాలా మంచిగా. అలానే ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నదనుకోండి, రోబోటిక్ సర్జరీ చాలా మంచిగా. అడ్రినల్ అంటే కిడ్నీ పైన ఉంటుంది, అడ్రినల్ ట్యూమర్ ఉందనుకోండి, అది మంచిగా. అలా కాకుండా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎవరికన్నా పేషెంట్కి కిడ్నీ బ్లాకేజ్ ఉన్నది, యూరేటరిక్ బ్లాకేజ్ ఉన్నది, ఏదైతే ట్రెడిషనల్గా ఓపెన్ చేసే వాళ్ళమో ఆ ఆపరేషన్స్ అన్ని రోబోటిక్తోని మంచిగా చేయవచ్చు. అంటే నార్మల్గా ఏమంటే ఇప్పుడు ముందు కాలంలో ఎలా ఉండేదంటే పేషెంట్ నా దగ్గరికి వచ్చారనుకోండి, మీకు ఈ ట్రీట్మెంట్ కావాలని నేను దేవుణ్ణి అన్నట్టు మాట్లాడేవాళ్ళం. ఇప్పుడేమి అంటే ఏదన్నా డయాగ్నోసిస్ ఉన్నా కానీ పేషెంట్తోని మీకు ఇదండి డయాగ్నోసిస్, ఇదండి స్టేజు, 1, 2, 3 ఈ ఆప్షన్స్ ఉన్నాయండి, మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారో అది కరెక్ట్ అన్నట్టు. సో ప్రతి పేషెంట్ ఎవరైనా రోబోటిక్ అడిగినప్పుడు వాళ్ళకి ఓపెన్ ఆప్షన్ ఇస్తాము, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఇస్తాము, రోబోటిక్ సర్జరీ ఇస్తాము. తర్వాత డిస్కషన్ తర్వాత పేషెంట్ నాకు ఇది కరెక్టు అని అన్న తర్వాత రోబోటిక్ సర్జరీ ఆఫర్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు పేషెంట్స్కి అవగాహన ఎట్లున్నది, దీనికి డిమాండ్ ఎలా ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో 6 రోబోటిక్ మెషిన్స్ ఉన్నాయి. సో కరెంట్లీ ఎస్పెషల్లీ ఎవరికైనా కిడ్నీ క్యాన్సర్ వచ్చినా, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏమి అంటే రోబోటిక్ సర్జరీ చేయడం. సో అలా డిసైడ్ అయిపోయిన పేషెంటే నా దగ్గర మంచి క్యాన్సర్ సర్జరీ, మంచి రోబోటిక్ సర్జరీ చేయండి అని చెప్పి వస్తున్నారు. సో మనము రోబోటిక్ సర్జరీ చేయాలా, మినిమల్ ఇన్వేసివ్ కీహోల్ సర్జరీ చేయాలా, ఓపెన్ సర్జరీ ఆ ఫేస్ అయిపోయినది. సో పేషెంట్స్ ఆల్రెడీ రోబోటిక్ సర్జరీ డిసైడ్ చేసుకొని నాకు ఈ సర్జరీ ఎవరైతే మంచిగా చేయగలరో అని అప్పుడు నా దగ్గరికి వస్తున్నారండి. ఓకే, ఇప్పుడు ఏదన్నా న్యూ టెక్నాలజీ పెట్టండి, ఏదన్నా న్యూ ట్రీట్మెంట్ పెట్టండి, ఫస్ట్ పేషెంట్స్కి ఏమి అంటే ఆ డిస్కషన్ కొరకి వాళ్ళకి తెలియాలి ఈ న్యూ టెక్నాలజీ ఉంది, దీంతో ఈ అడ్వాంటేజ్ ఉంది, నేను కన్సిడర్ చేయొచ్చా. సో అవగాహన ఎందుకు అవసరము అంటే ఏదన్నా క్యాన్సర్ ఉండనియండి, దానికి ఆప్షన్స్ ఏమున్నాయని వాళ్ళకి తెలిస్తేను
డిస్కషన్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఓపెన్ చేసుకుంటాను, ఎందుకు అంటే నాకు ఈ కారణం వలన ఓపెన్ చేసుకోను. సో రోబోటిక్ సర్జరీ అన్నది ఫ్యూచర్ కాదు, ఇప్పుడు 2012 నుంచి అపోలోలో చేస్తున్నాం, 8 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. సో అటువంటిది కొత్త టెక్నాలజీ అన్నట్టు కాదు, ఏదో కొత్తగా మేము నేర్చుకొని మీనే ట్రై చేస్తామన్నట్టు కాదు. దిస్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ వే. సో మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ కావాలంటే రోబోటిక్ సర్జరీ కావాలి. సో అటువంటప్పుడు పేషెంట్స్కి తెలియడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళు దీని మీద డిస్కషన్ చేసి ఏదైతే కరెక్ట్ ట్రీట్మెంట్ ఉందో అది తీసుకోవడం. ప్రతి పేషెంట్కి రోబోటిక్ సర్జరీ కరెక్ట్ కాకపోతుండొచ్చు, కానీ ఆ డిస్కషన్ తర్వాత సర్జన్కి పేషెంట్కి మధ్యలో డిసైడ్ చేసేది కరెక్ట్ ట్రీట్మెంట్. సో అపోలోలో ఇప్పుడు మొత్తము రోబోటిక్ సర్జరీ అంటే దీన్ని ఏమంటాము అంటే మాస్టర్ సేఫ్ టెక్నాలజీ. అప్పుడప్పుడు కొందరు పేషెంట్స్ అంటారు, రోబోట్ అయ్యో కరెంట్ పోతే ఏమవుతుంది, రోబోట్ అది ఇచ్చది ఆపరేషన్ చేయడం అయితే ఏమవుతుంది, మీరు చేస్తారా రోబోట్ చేస్తుందా అంటే మేమే ఆపరేషన్ చేస్తాము, రోబోట్ యూజ్ చేసి ఆపరేషన్ చేస్తాము. సో అందుకోసం మాస్టర్ స్లేవ్ టెక్నాలజీ అంటాం. సర్జన్ ఏమో మాస్టర్, రోబోట్ ఏమో స్లేవ్. స్లేవ్ అంటే బానిస అన్నట్టు. సో మాస్టర్ ఈజ్ ద సర్జన్. నేను ఏమి చేస్తానో రోబోట్ వెంటనే అదే చేస్తుంది, కానీ ఎంత చేయాలా అదన్నీ నేనే డిటర్మిన్ చేస్తాను. సో రోబోట్ ఇంటెలిజెన్స్ అన్నది ఉండదు, రోబోట్ నేనేం చెప్పానో అది చేస్తుంది. ఈ మెషిన్ అలా వచ్చి ఇన్ట్యూటివ్ కంపెనీ అని తయారు చేస్తారు. వరల్డ్ మొత్తంలో ఒకటే కంపెనీ తయారు చేస్తుంది, అదే అపోలోలో ఉంది. దెన్ ఎటువంటి టైప్ మోడల్ ఉంది అంటే వరల్డ్ మొత్తంలో ఆల్మోస్ట్ 90 to 95% మోడల్ ఏమున్నాయి అంటే SI అని ఒక మోడల్ ఉంది, అది 2012, 2013లో రిలీజ్ చేశారు. సో దట్ ఈజ్ వరల్డ్ మొత్తంలో కామనెస్ట్ మోడల్ అది, అండ్ దట్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ అపోలో. సో ఒకటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, విచ్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్, అండ్ వీ హ్యావ్ గాట్ ద సిస్టమ్. ఏదైతే ఆపరేషన్లు మేము చేస్తామో రెగ్యులర్గా వాటన్నిటికీ చేయడానికి SI సిస్టమ్ మీద వీలవుతుంది, అండ్ అదే యూస్ చేస్తాం. సో ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో ఫేసెస్ ఉంటాయండి. ఫేసెస్ అంటే ఫస్ట్లో నేర్చుకుంటాము, తర్వాత మీరు కాన్ఫిడెంట్గా చేయగలరు. 3వ స్టేజ్ ఏంటంటే మన కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చినా కానీ మీరే చేయగలరు. 4వ ఫేస్ ఏంటంటే ఎవరికన్నా ట్రైన్ చేయగలరు. 5వ ఫేస్ ఏంటి అంటే యు ఆర్ ఎక్స్పర్ట్, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మిస్టేక్స్ ఏమవుతున్నాయో వాటిని కరెక్ట్ చేయగలం. సో నేను ఇంట్యూటివ్ రికగ్నైజ్, ఎవరైతే కంపెనీ రోబోట్ తయారు చేస్తుందో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేశారు. ఏమి అంటే నేను వెళ్ళి వేరే వాళ్ళు ఎవరన్నా ఆల్రెడీ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ టెక్నిక్ని వెళ్ళి కరెక్ట్ కొత్తగా నేర్పించడము, మళ్ళీ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ టెక్నిక్ని కరెక్ట్ చేయడానికి. సో వీటిని ఏమంటారంటే ప్రాక్టర్ అంటారు. సో నేను ఐఎమ్ ఏ ఇంట్యూటివ్ రికగ్నైజ్డ్ ప్రాక్టర్. దీంతో అంటే మినిమం ఒక 400-500 కేసు చేస్తే తప్పించి ఈ ప్రాక్టర్షిప్ ఇవ్వరు. అంటే దిస్ ఈజ్ ఎ రికగ్నైజ్డ్ కాంట్రాక్ట్, అది చేస్తాం. ఓవరాల్ మొత్తం నేను ఇప్పుడు రోబోటిక్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది, నా చేతులతో ఎన్ని చేశాను, ఎంతమందిని మెంటర్ చేశాను. సో ఓవరాల్ ఒక 600 to 700 రోబోటిక్ ప్రొసీజర్స్ నేను చేశాను. మొత్తం మా టీం అంటే నేను ఎవరినైతే ట్రైన్ చేశానో 3 సర్జన్స్ ఉండేవాళ్ళం ఇంగ్లాండ్లో. ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ అరౌండ్ 1000 to 1200. ఇప్పటి వరకు ఒక 10 మందికి నేను రోబోటిక్ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు దే ఆర్ క్వైట్ సీనియర్ కన్సల్టెంట్స్ నౌ. సో వాళ్ళందరికీ రోబోటిక్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. సో నేను రోబోటిక్ సర్జనే కాకుండా రోబోటిక్ మెంటర్ అండ్ ప్రాక్టర్. సో నేను వెళ్ళి మిగతా వాళ్ళకి ట్రైన్ చేస్తాను. ఇప్పుడు కామన్గా పేషెంట్ అడుగుతుంటారు ఏమి అంటే రోబోట్ ఆపరేషన్ చేస్తుందా, మీరు ఆపరేషన్ చేస్తారా? సెటప్ వైజ్ చూస్తేను సేమ్ ఉంటుంది. ఏమి సర్జన్ ఆపరేషన్ చేస్తారు, రోబోట్ చేస్తుంది. కానీ ఏమి అంటే సర్జన్ యాక్చువల్లీ పేషెంట్ దగ్గర ఉండరు. సో పేషెంట్ సర్జికల్ కాన్సోల్ అంటాం. సో అక్కడ నేను కూర్చొని గ్లవ్ లాంటిది వేసుకొని ఆపరేషన్ చేస్తాను. నాకేమి అంటే 3D విజన్, కెమెరాకి వెళ్ళి నాకు ట్రాన్స్మిట్ అవుతుంది, అది నేను చేసి ఆపరేషన్ చేస్తాను. రోబోట్ అన్నది ఈ చేతులు ఏవైతే ఇట్లా సన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవి పేషెంట్లోకి పెట్టి రోబోట్ ద్వారా ఆపరేషన్ చేస్తాం. సో ఓవరాల్ సెటప్ వైజ్ సేమ్ ఉంటుంది. అంటే ఆపరేషన్ నార్మల్గా ఎలా చేస్తామో ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా అంటే పేషెంట్ పక్కన సర్జన్ ఉండరు, పేషెంట్కి దూరంగా థియేటర్లోనే ఉంటారు, అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేస్తారు.
సో ఇప్పుడు రోబోటిక్ అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు రోబోటిక్ టీమ్ ఇన్ అపోలోకి కంపేర్ టు ఇప్పుడు ఎవరెవరు ఏమేమి చేస్తారు. సో ఏదన్నా సర్జరీ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ చేసేది ఓపెన్ చేస్తాం, తర్వాత లాప్రోస్కోపిక్ చేస్తాం, తర్వాత రోబోటిక్ చేస్తాం. అపోలో రోబోటిక్ టీమ్ ఇప్పుడు 2012 నుంచి రోబోటిక్స్ చేస్తున్నాం. సో ఇప్పుడు మా దగ్గర ఎలా అంటే ఇప్పుడు నేను రోబోటిక్ యూరో ఆంకాలజిస్ట్. సో నేను రోబోట్ యూస్ చేస్తాను, కానీ నేను చేసే ఆపరేషన్ వల్ల యూరో ఆంకాలజీ, యూరినరీ, బ్లాడర్, కిడ్నీ, ప్రాస్టేట్లో ఎవరైనా అడ్రినల్లో క్యాన్సర్ ఉంది అంటే నేను చేస్తాను. అలా కాకుండా ఎవరికైనా కోలోన్లో క్యాన్సర్ ఉందనుకో, పెద్ద పేగులో క్యాన్సర్ ఉంది, చిన్న పేగులో క్యాన్సర్ ఉంది అంటే కోలోరెక్టల్ రోబోటిక్ టీం ఉన్నది. అలానే ఎవరికైనా లంగ్లో క్యాన్సర్ ఉన్నదనుకో, దెర్ ఇస్ ఎ థొరాసిక్ క్యాన్సర్ టీమ్. అలా కాకుండా ఎవరికైనా బైపాస్ సర్జరీకి, అలానే బైపాస్ సర్జరీకి మళ్ళీ అదే రోబోటిక్ టీమ్. సో ఫస్ట్లో ఎలా ఉండేదంటే రోబోటిక్ సర్జన్ అనేవాళ్ళం. ఇప్పుడు రోబోటిక్ టీమ్ ఇన్ అపోలో ఈజ్ ఫర్దర్ సబ్ స్పెషలైజ్. సో ఎవరు నేను రోబోటిక్ సర్జన్ అని చెప్పరు, నేను రోబోటిక్ యూరో ఆంకాలజిస్ట్, నేను రోబోటిక్ కోలోరెక్టల్ సర్జన్. ఎందుకు అంటే అంత సబ్ స్పెషలిస్ట్ ట్రైనింగ్ ఉంటేనే మనం అంత క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయగలము. అండ్ అపోలో 2012 నుంచి చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ సర్జన్ హ్యాస్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. సో దాని వలన ఏ స్పెషాలిటీ తీసుకున్నా కానీ దే ఆర్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్. ఒక్క సర్జన్ అన్ని ఆపరేషన్ చేయట్లేదు. అది ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఏమి అంటే ఫుల్లీ డెవలప్డ్, మెచ్యూర్, సబ్ స్పెషాలిటీ. ఏదైతే నాకు ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే నేను మంచిగా ట్రీట్మెంట్ చేయగలనో అదే రోబోటిక్ సర్జరీ చేస్తాను. సో అపోలో అడ్వాంటేజ్ ఏమి అంటే సబ్ స్పెషలిస్ట్ రోబోటిక్ సర్జన్స్ ఈజ్ ద అడ్వాంటేజ్ విత్ అపోలో. నార్మల్ థియేటర్ సెటప్ ఈజ్ దేర్ ఇన్ రోబోటిక్ థియేటర్ సెటప్లో కూడా. సో ఎవరైతే అసిస్టెంట్ ఉండాలో అసిస్టెంట్ ఉంటారు. మెయిన్గా ఏమంటే సర్జన్ నిల్చునే ప్లేస్లో రోబోట్ ఉంటుంది, రోబోట్ చేస్తుంటుంది. రోబోట్కి హెల్పర్, ఇప్పుడు నేను ఉండి ఏమైతే ఆపరేషన్ చేసేవాన్నో అది రోబోట్ చేస్తుంది, కానీ నాకు ఎవరైతే హెల్ప్ చేసేవాళ్ళో వాళ్ళు అక్కడే ఉంటారు, నర్స్ అక్కడే ఉంటుంది, అనెస్థెటిస్ట్ అక్కడే ఉంటారు. సో మిగతా టీం అంతా పేషెంట్ చుట్టువైపులో ఉంటారు. మెయిన్ సర్జన్ ఒక ఆయన పేషెంట్కి దూరంగా కాన్సోల్ మీద ఆపరేషన్ చేస్తుంటారు. ఒకటే ఉంటుందండి, ఏమి అంటే ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారా అంటే ఏది రాంగ్ రైట్ ట్రీట్మెంట్ ఉండదు. ఏ ట్రీట్మెంట్ అన్నా మీతో డిస్కస్ చేసి మీరు కావాల్సి అనుకున్న ట్రీట్మెంట్ ఈజ్ ద రైట్ ట్రీట్మెంట్ ఫర్ యూ. అది రోబోటిక్ సర్జరీయా, ట్రెడిషనల్ కీహోల్ సర్జరీయా, ఓపెన్ సర్జరీయా, లేకపోతే రేడియోథెరపీనా, కీమోథెరపీనా అని ప్రతి పేషెంట్లో రైట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది. కానీ డిస్కస్ చేసుకొని మీరు డాక్టర్ ఏదైతే డిసైడ్ చేసుకుంటారో అది కరెక్ట్ ట్రీట్మెంట్. అండ్ రోబోటిక్ సర్జరీ ఏదో ఫ్యూచర్లో చేసే సర్జరీ కాదు. ఇప్పుడు కరెంట్ స్టాండర్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏమి అంటే రోబోటిక్ సర్జరీ ట్రీట్మెంట్. సో మీరు ఒకవేళ ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే ఏ సెంటర్లో అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తున్నాయో అపోలో జూబ్లీ హిల్స్ ఆఫర్ చేస్తుంది. వచ్చి ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి మీకు అది కరెక్ట్ ట్రీట్మెంటా కాదా అని డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు.